మనం మనం గతంలో చెప్పుకున్నాం కదా, రచయిత తన యొక్క బాణిలో ఎలా రాసుకున్నాడో అమ్మ గురించి, అలాగే ఒక భగవతత్వాన్ని చెప్తూ ఒక చక్కని నాస్తికుడైనటువంటి చలం గారు, ఇది చాలామందికి తెలిసినటువంటి ఈయన ఈయన అమ్మ దగ్గరకు వచ్చి ఎలా అమ్మ భక్తుడయ్యాడనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆస్తికులు నిరంతర భగవద్ధ్యానంతో తృప్తి పడతారు. ఆస్తికుల యొక్క తత్వం, వాళ్ళకి భగవంతుడు తప్ప వేరే లోకం ఉండదు. చింతించినా, స్మరించినా, కీర్తించినా, అర్చించినా అంతా కూడా తన ఇష్టదైవం యొక్క భక్తితోనే నిండిపోయి ఉంటాడు ఆస్తికుడు. ప్రత్యక్షంగా ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరువవుతారు. నాస్తికుడు భగవంతుడు లేడు అంటూనే ఎక్కడున్నాడు చూపమని పరోక్షంగా భగవదని. అసలు కొన్ని వాక్యాలు అమృత గులికలేము. నిజమే కదా, నాస్తికుడు అంటే లేడు అంటాడు, లేడు లేడు, కానీ లేడు లేడు అంటానే ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడనేటువంటి అన్వేషణ నాస్తికుల్లో జరుగుతూ ఉంటుంది. పరోక్షమైనటువంటి అన్వేషణ అంట. పూర్వజన్మ సంస్కారం కలిగిన వారైతే అట్టి వారికి కూడా భగవంతుడు చేరువై శాశ్వత ఆనందాన్ని చేకూరుతాడు. ఇది మనల్ని అబ్బాయి వీడు అసలు ఫస్ట్లో అంటే ఇట్లాంటి వాళ్ళని మన శాస్త్రం ఏమంటుందంటే యోగ భ్రష్టత్వం. గతంలో భగవంతుడి పట్ల చిన్న భావంతో వాళ్ళు భగవంతుడి మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోయి వచ్చి మరలా అటువంటి వాళ్ళు కానీ భగవద్భక్తులైతే పూర్తి ఆధారాలతో అనమాట. ఈ మామూలు భక్తుడు అనుకునేవాడు, నాస్తికుడు అనేవాడు అన్నా గుడ్డిగా వెళ్తాడేమో కానీ నాస్తికుడుగా ఉన్నటువంటి వాడు ఒక్కసారి భగవంతుని నమ్మాడా, తన జీవిత పర్యంతం వదలడు. తప్పకుండా ఆధారజనితమైనటువంటి విషయాలను సంఘటిస్తూ ఆ విధంగా ముందుకు నడుస్తాడనమాట. అట్లా ఉంటుంది శాశ్వత ఆనందాన్ని. ఇది మన ఆశ్చర్యచకితుని కూడా చేస్తుంది. అమ్మ ఆశ్రమంలో జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటనని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ గుడిపాటి శ్రీ గుడిపాటి వెంకట చలమ యొక్క జీవిత దృక్పథాన్ని మార్చివేసింది అమ్మవారి యొక్క సాంగత్య బలం, అమ్మవారి దర్శన భాగ్యం. 1948లో జరిగిందట. ఆయన రాసుకున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఒక హేతువాదిని, మూఢనమ్మకాల్ని ససేమిర నమ్మను గాక నమ్మను. ప్రతిదానికి నాకు ఒక ప్రత్యక్ష నిరూపణ ఉండాలి. వాళ్ళు అందుకే ఇది ఇలా అయిందంటే ఎలా అయ్యింది, ఎందుకు అయ్యింది, దానికి ఏంటి సాక్ష్యం ఏమిటి, ఆధారం ఏమిటి, ఇన్నిటిని పరిశీలించి చేస్తూ ఉంటారన్నమాట. అందుకనే వాళ్ళు మేము దేన్ని గుడ్డిగా నమ్మము, మాకు ఆధారాలు ఉండాలని చెప్తూ ఉంటారు. నాస్తికులుగా ఉండి భక్తులైన వాళ్ళ ఉపన్యాసాలు మనం వింటూ ఉంటే వాళ్ళు ఘంటాపాఠంగా అదే చెప్తారన్నమాట. నేను దేన్ని గుడ్డిగా నమ్మను, కానీ నాకు ఇది ఇలా. అటువంటి వాళ్ళని ఎంచుకుంటాడు. అటువంటి వాళ్ళకి కలిగితేనే కదా అనుభవాలు. ఓహో వీళ్ళు గుడ్డిగా భగవంతుని నమ్మి పోవట్లేదు నా ఆస్తికులు అనేవాళ్ళు, వాళ్ళకి ఏదో దివ్యానుభూతి కలుగుతుంది, అందుకనే వాళ్ళు ప్రవేశిస్తున్నారని వీళ్ళు లేనివాడు చెప్పినప్పుడు కదా అట్లా ఉంటాడు. ఈయన అంటాడు, కంటికి కనిపించని వాటిని విశ్వసింపను. అందరూ హేతువాదులకు మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తూ 4 దశాబ్దాల క్రితం తన సాహిత్యంతో యువతరాన్ని వెర్రెత్తించాడు ఈ గుడిపాటి వెంకట చలం గారు. ఆయన 1948లో తన జీవితంలో జరిగిన అపూర్వ సంఘటన అంటే అవధూత పిచ్చమ్మ తల్లి గురించి విని అద్భుత శక్తుల గురించి విన్న చలము ఆమెను పరీక్షిస్తామని, చాలామంది భగవంతుడిని పరీక్షించాలనుకుని వెళ్ళి భగవంతుడికి అంతటికంటే కూడా శరణాగతి అయినటువంటి భక్తులే ఎక్కువ ఉంటారు. అలా ఈయన వెళ్ళాడు. ఆమె అద్భుత శక్తులు నిజమా ఏంటి, ఇంతమంది ఇలా చెప్తున్నారు, ఖండయోగ సాధన చేస్తుందని కూడా చెప్తారట. ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం ఏంటి, ఆమె దగ్గర ఉన్నటువంటి దైవిక శక్తి ఏంటి, గుడ్డిగా వెళ్తున్నారా ఏంటి అని పరీక్షించేయడానికి వెళ్ళాడు. ఆశ్రమానికి చేరిన చలం హృదయంలోనికి తొంగి చూసింది అమ్మ. పూర్వజన్మ రహస్యాన్ని అట్టే పసిగట్టగల ఆమెకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు కదా. అప్పటికే ఎంతోమంది గత జన్మలు చెప్తుంది, తన గత జన్మల గురించి చెప్తుంది, రాబోయే జన్మల్లో వీరి కలిగేటువంటి విషయాన్ని చెప్తుంది, జీవకారుణ్యం విషయంలో చెప్పింది కదా, జీవులు రెండింటికి మీరు వచ్చే జన్మలో మనుషులై పుడతారా అని. అలా పసిగట్ట ఇతను పూర్వజన్మలో చాలా ధర్మాత్ముడు, యోగ్యుడని గుర్తించింది. పవిత్ర జీవితం నిండారి ఉన్న ఇతన్ని ఆధ్యాత్మిక జీవితం వైపుకు మరలిస్తే లోక కళ్యాణం చేకూరుతుంది, సమాజానికి లాభదాయకం అవుతుందని చెప్పి యోచించిన అమ్మ ఆయన్ని ఎలా తన నిదర్శనాలను చూపించి తనని హృదయాల్లో మార్పులు తీసుకొచ్చిందో చూద్దాం. చలం కూతురు 13 సంవత్సరాల అందమైన పిల్లట. నల్లని గిరిజాల జుట్టు, ఫ్రాకు, ఎత్తుబూట్లు, లిప్స్టిక్ పెదాలతో దొరసానిలా ఉన్న సౌరీషాలో అమ్మ
ఆత్మ వికాసాన్ని పసిగట్టింది. ఆయన యొక్క 13 ఏళ్ల కూతురు జీవితంలో ఉన్నటువంటి అంటే మనం అంటాం కదా, ఒక డాక్టర్ దగ్గరికి రోగి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్రే తీసో స్కానింగ్ తీసో లోపల ఉన్నటువంటి జబ్బులు శరీరానికి ఏమున్నాయో చెప్తారు. అలా ఈ ఆత్మ ఏ స్థితిగతుల్లో ఉంది, దీని ఆత్మ వికాసం ఎంత ఏంటి, అది వయసులో తక్కువ అని తీసి పక్కన పెడితే ఆత్మతత్వాన్ని వాళ్ళ యొక్క లోపల ఉన్న యోగత్వాన్ని గ్రహించగల సమర్థులు సిద్ధపురుషులు, మహాత్ములు, యోగులు. అలా అమ్మ ఆ చలం కూతురులో ఉన్నటువంటి దివ్య ఆత్మ గుర్తించింది. అప్పుడు ఈసారి తరతరాల వారిని తరింపజేస్తుందని గుర్తించింది. చలం గారు అమ్మ స్మృతులను ఆనాడే శ్రీ చింతాదీక్షితులు గారికి ఉత్తరాల్లో వివరించారు. వాటి యథాతథంగా మనం తెలియజేసుకున్నాం. మాల పిచ్చమ్మ గారు నాకు స్నేహితులైనారు. షీ అడర్ షో. ఆమె సౌరిష్ అంటే ప్రేమ పడుతుంది, అంటే ఈ అమ్మాయి పట్ల ఆమె ఆకర్షితురాలైందని చెప్పి వాటిని త్వరలో సౌ చాలా గొప్ప జ్ఞాని కాబోతుందని కూడా అమ్మ చెప్పారు. తన శిష్యులతో చెప్తూ ఉంది. ఆ శిష్యులు కూడా సౌ కోసం వస్తున్నారు. సౌని వాళ్ళు ఒళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నారు. నన్ను చూడగానే ఆమె నా చేతులు పట్టుకుంటారు. ప్రతిసారి తనకేమన్నా తెచ్చి పెట్టమని అడుగుతారు. ప్రతిసారి నా చేత ఏదో ఒకటి తినిపిస్తారు. మన ముందే తినమంటారు. కొంచెం సేపు తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఓ రోజు నా భూత భవిష్యత్తులో కూడా అమ్మ తెలియజేశారు. ఆమె ఏమీ పట్టకుండా కూర్చుంటారు. నాతో తటాలున ఒక దయాంతరంగంలో ఆమెలో ఉదయిస్తుంది. కాబోలు చిరునవ్వుతో చాలా ప్రేమగా నా ముఖం చేతులు తాకుతారు. ఆమెలో హాస్యప్రియత్వం ఉంది అని చెప్తూ నాకు ఈ స్థలం అసహ్యం పుడుతుంది. ఓ చక్కటి ఉదయం అని చెప్తుందట. చలం చెప్తున్నాడు, నాకు ఒక చక్కటి సాయంకాలం నేను వెళ్ళిపోతాను, ఎగిరిపోతాను, అట్లా ఎక్కడికో ఎంత దూరం వెళ్ళిపోతానో అని కొంటిగా నవ్వేవారట. మళ్ళీ ఒకప్పుడు ఆశ్రమం అంతా సౌరిష్కి ఇచ్చేస్తాను, సౌరిషే చూసుకుంటుంది. పిచ్చమ్మ గారు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఎప్పుడూ ఓం అనేటువంటి ప్రణవాక్షరాన్ని అంటూ ఉండమన్నారు. ఆమె ఫోటో తీసి ఆమె జీవితం రాయాలని ఉంది నాకు అన్నాడు. సండే టైమ్స్లో కృష్ణా పత్రికకు ఆమె జరగాలంటే జరుగుతుందా పని. ఆమె కానీ అనుకుంటే జరుగుతుంది, కానీ నాకు అనిపిస్తుంది మనసులో. పిచ్చమ్మ గారు నిన్న చాలా చక్కని సంగతులు మాట్లాడారు. ఇవన్నీ చలం గారు తన స్నేహితుడికి రాస్తూ ఉన్నాడనమాట. చింతాదీక్షితులు అనేటువంటి ఒక ఆయనకి రాస్తూ ఉన్నాడు. పిచ్చమ్మ గారు నేను చాలా సంగతులు మాట్లాడారు. ఆమె అంటారు, నీకు 5 కాదురా 6 పిల్లలు ఉండారు. 5 అంటే ఆయనకి 5 సంతానం. వాళ్ళలో నేను ఒక దాన్ని 6వ దాన్ని అని చెప్పాను. నువ్వు మా 6 కోసం ఇట్లా కష్టపడి సంపాదించాల్సిందే అని ఒకటే పగలబడి నవ్వేవాళ్ళట. నిజంగా ఆ సాంగత్యం అనుభవించి ఆ దృశ్యాలు చూసినటువంటి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. ఒకటే నవ్వు నా చేతులు పట్టుకొని ధ్యానంలో అలా ఉండిపోతారు. ఒళ్ళంతా తాకుతారు, దూడని ఆవు తాకినట్లుగా. ఆయన అంటున్నాడు, బస్సులో నేను ఆశ్రమం ముందుకు ఎడుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి తన శిష్యుణ్ణి తనకు చూపమని వాళ్ళని అడుగుతారు. ఆ బస్సు వాళ్ళని అడుగుతారట, నన్ను సౌని ఆశ్రమంలో ఉండిపోమ్మంటున్నారు అని చెప్పారట. ఆయన 48వ జరిగిన సంఘటన అలా చెప్పినా దానికి ముందే 1938 ముందరే అమ్మతో ఆయనకి సాంగత్యం ఉంది. నాకు ఒక విశేషం జరిగింది. అది నిన్న పిచ్చమ్మ గారు మేలుకుని ఉండే రోజు అనుకొని నేను అలా ఆశ్రమానికి వెళ్ళాను. కానీ అమ్మ అప్పుడు ఒక రోజు విడిచి 2 రోజులు సమాధిలో, ఒక రోజు మేలుకొని ఉండేవారు. అలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ టైంలో ఎవరూ రూమ్లోకి ప్రవేశం ఉండేది కాదట. సరే, ఆశ్రమానికి వెళ్ళే రోజు మేలుకునే రోజు కాదు, ఆశ్రమంలో ఎవరూ లేరు. ఎవరో ఒక అమ్మాయి కనబడి పిచ్చమ్మ గారు పడుకునే గది చూపి నన్ను లోపలికి వెళ్ళమంది. ఆమె గదిలో మేలుకొని ఉన్నారేమో అని అనుకుని నేను లోపలికి వెళ్ళాను. అమ్మ అలా సమాధిలో పడుకొని ఉన్నారు. నేను వెళ్ళగానే ఆమె కళ్ళు కష్టం మీద తెరుచుకొని ఇలా నా చేతులు నా వైపు చాపారు. నన్ను ఆమె నడుము వంపుల్లో కూర్చోబెట్టుకొని నా చేతిని తాము వీపు మీద వేసి అలా నిమురుతూ ఉన్నారు. ఒక చేతిని నా 2వ చేతితో నా గుండె కోసం వెతికారు. కానీ ఏం జరిగింది, ఆ దగ్గర ఉన్నటువంటి నా కళ్ళజోడు డబ్బు అమ్మ చేతికి తగలగానే ఆమె మామూలుగా అవి నా కాళ్ళ నుండి పైకి సమాధిలో మళ్ళీ నన్ను వదిలేసి సమాధిలోకి వెళ్ళిపోయారు. నా కాళ్ళల్లో నుంచి విద్యుత్ ఏదో ప్రవహిస్తున్నటువంటి నాకు అనుభూతి కలుగుతూ ఉంది. రక్తమంతా తల్లో చేరినట్లయిపోయింది. చెవుల్లో పెద్ద హోరు. 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలనుకున్న నేను అలా గంట సేపుడు పైనే కూర్చుని వేశాను. అంటే అమ్మ యొక్క హస్తస్పర్శ ద్వారా యోగత్వాన్ని, యోగ శక్తిని ఆ యొక్క
చలంగారికి ఇవ్వబోయింది. కానీ ఆ యొక్క ఆ లోపల ఉండేటువంటి ధనం అది అడ్డుపడకపోతే చలానికి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి దొరికి ఉండేదేమో. నేను వెళ్ళడానికి లేచినప్పుడు అమ్మ కళ్ళు తెరిచిన కళ్ళ మధ్య చూసి, అక్కడ కాంతి కనపడిందా నీకు అని అడిగి సంజ్ఞలతో ఆమె సంజ్ఞలతో అడిగిందట. లేదు అన్నాడట అని నిష్ఠూర్పించి, సరే ఎందుకో అలా జరిగింది ఎవరికి తెలుసులే అన్నారు సంజ్ఞతో. ఆమె కళ్ళలో నా మీద జాలి కనబడ్డది. మళ్ళీ కొంతసేపు కూర్చోబెట్టి వెళ్ళమన్నారు. ఎవరు అటు రాలేదు. అంతసేపు అక్కడ బడి విజిట్కి వెళ్ళాను. వేళ్ల మధ్య కలం నిలువలేదు. ఒళ్ళంతా వణుకుతుంది. సాయంత్రం ఇంటి దగ్గర అందరూ నాలో మార్పు గమనించారు. ముఖం ఎర్రనై అందంగా ఎంతో శాంతంగా కనబడ్డది. నా మటుకు నా హృదయం అందరి ఎడల గొప్ప ప్రేమతో పొంగిపోవడం గమనించాను. ఆమె ఒకసారి ఇలా అన్నారు, నువ్వు గుడివాడ నుండి వెళ్ళిపోతావురా, నన్ను వచ్చి చూడవా అని. ఆయన అన్నాడట, నేను తప్పక వచ్చి చూస్తాను ఎక్కడ ఉన్నా సరే అన్నాడు. రావులే, నన్ను చాలా దూరం పంపేస్తారు అన్నారు. అదంతా నిజమైంది. తర్వాత ఈ అనుభవం వల్ల నాకు ఎంత లాభం కలిగినా కలగకపోయినా ఇప్పుడు నిశ్చయంగా జరిగిన విషయం ఒకటి నా అనుభవంలోకి వచ్చింది. చలం గారు చెప్తూ ఉన్నారు, ఆధ్యాత్మికత అంతా ఉత్త మోసం అనుకున్నా నేను. ఔన్నత్యాన్ని పొందిన మనుషులు ఇతరులో ఎట్లాంటి అద్భుతమైన మార్పు తీసుకురాగలరో సొంతంగా ఏమంటున్నాడు చూడండి, ఇది వాళ్ళకి ఎలా సాధ్యమైంది, ఇది ఎలా సాధ్యమైంది అంటాం. కానీ ఔన్నత్యాన్ని పొందినటువంటి అంటే గొప్పతనమైనటువంటి దాన్ని దర్శించినటువంటి పుణ్యాత్ములు ఇతరుల్లో ఎట్లాంటి అద్భుతమైన మార్పు తీసుకురాగలరో నేను సొంతంగా అనుభవించాను. అనుభవించి సొంతంగా అనుభవం మీద మాట్లాడగలిగాను. కానీ ఎవరికి కావాలి, ఎవరు అన్వేషిస్తారు? అక్కడికి వచ్చే రేషన్ లిస్టు మూఢనమ్మకాల్లోకి లొంగిపోయాలనుకుంటారు. అంటే అలా అయినటువంటి వారే ఇతను ఒకప్పుడు ఛాందస్వాదే, ఇప్పుడు ఇలా ఉండేటువంటి మూఢనమ్మకాలకి ఇదైపోయి అతను కూడా అలా అయ్యాడని. కానీ మళ్ళీ ఆమె అనుగ్రహం నాపై ఎప్పుడు ప్రసరిస్తుందో ఇట్లానే 2-3 సార్లు నాలో శక్తి విజృంపజేస్తే ఇంకేం కావాలి అని అనుకుని, కానీ నేను ఆమెను అడగదలుచుకోలేదు. ఆమె ప్రేమ పొందడానికి నాకేం అర్హత ఉందా అని ఆశ్చర్యపడుతూ కూర్చుంటున్నాను. ఆమెను తలుచుకున్నంత మాత్రాన నా హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది అని చక్కగా చలము దీక్షితుల వారికి రాశారట. ఇది 25వ తేదీ 1వ నెల 39వ సంవత్సరంలో. యోగులు ఇతరులతో ఎంతటి అద్భుతమైన మార్పులు తీసుకురాగలరో ఇప్పుడు సొంతంగా అనుభవాధికారంతో చెప్పగలను అన్నారు చలం. అలా నిర్భయంగాను నిస్సంకోచంగాను తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాన్ని చెప్పిన చలం గారికి మనం అభినందనలు తెలపాలి. ఇలా మన అభినందనలు తెలపాలి. ఇన్నేళ్ళు తన రచనల ద్వారా వెలువరించిన విశ్వాసం పేకమేళలుగా కూలిపోతుంటే అది గుప్తంగా తనలో దాచుకోలేదు. చలం తన యొక్క దివ్యానుభవం చెప్తుంది. ఏమంటున్నాడు, యోగులు ఇతరులలో ఎటువంటి అద్భుతమైన మార్పును తీసుకురాగలరో ఇప్పుడు సొంతంగా నేను అనుభవ అధికారంతో చెప్పగలను. అనుభవం లేనప్పుడు అది మూఢనమ్మకం అనో ఇంకొకటనో ఏదో ఒకటి అనగలను. కానీ ఇప్పుడు నా అనుభవం వల్ల నేను ఆ అనుభవం అనేటువంటి ఒక అధికారం నాకు ఇప్పుడు ఉంది కదా, చెప్పగలను అని శ్రీచరణ్ నిర్భయంగాను నిస్సంకోచంగాను తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాన్ని చెప్పిన చలం గారికి మనం అభినందనలు తెలపాలి. నిజమే కదా, మనకి సాయి సచ్చరిత్రలో కూడా కృష్ణప్రియ అమ్మ భర్త కావచ్చు, ఆనందం, వీళ్ళంతా కూడా నాస్తికులుగా ఉండి తర్వాత ఆస్తికులుగా మారినటువంటి అద్భుతమైన అనుభవాలు ఎన్నో చూస్తాం. కానీ ఇన్నేళ్ళు తన రచనల ద్వారా వెలువరించిన విశ్వాసం ఒక పేక మేడలుగా కూలిపోతుంటే, అంటే ఇది వరకు ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి మూఢనమ్మకాల మీద రాసినటువంటి అవన్నీ కూడా పేక మేడల్లా కూలిపోతూ ఉంటే అది గుప్తంగా తనలో దాచుకోలేదు. ఆయన నిర్భయంగా ప్రపంచానికి చాటి చెప్పారు. అది నిర్భయత్వం అంటే. తాను ఒకప్పుడు నమ్మింది తప్పని తన శేష జీవితాన్ని సత్యాన్వేషణలో రమణాశ్రమంలో గడిపారు ఈ గుడిపాటి వెంకటచలం గారు. తెలుగుదేశంలో యోగులు అవతరించడం వికృతం. పొరపాటున అట్లాంటి వారు ఎక్కడైనా పుట్టినా వారికి ఆదరణ దొరకదు. పిచ్చమ్మ గారు అట్లాంటిది. ఆమెను గుర్తించకపోతే, గుర్తించినా ఉపేక్షిస్తే ఆ ప్రజలు ఆ దేశం గూడిపోతుంది అన్నారు. అందుకే మహాత్ముల పట్లగా కలిగేటువంటి దూషణ భూషణలు ఎప్పుడైనా ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క పరిసరాలకి ప్రమాదాన్ని చేకూరుస్తాయే కానీ మనకి శ్రేయస్సును మాత్రం అందించవు అనేది మనకు చలం తెలియజేస్తున్నారు. శ్రీ ఆర్ నాగేశ్వరరావు గారి అమ్మ కథ శ్రీమాన్ ఎక్కిరాల వేదవాణి వారి శుభవార్త ఆధారంగా
పిచ్చమ్మ తల్లి వంగదేశంలో కానీ పుట్టి ఉంటే విశ్వమంతా ఆమె నామం వ్యాపించి ఉండేది అన్నారు శ్రీ వేలూరు శివరామశాస్త్రి గారు అనేటువంటి వాళ్ళు. ఇంకా అమ్మ ఎలా ఇంటి విషయాల్ని చెప్పిందో మన ఇంకా పండితులు కావచ్చు, మిగతా ఎవరెవరు అమ్మ గురించి ఎలాంటి భావనలు వ్యక్తపరిచారో తదుపరి వీడియోలో తెలుసుకుందాం. జై సాయి సమర్థ.